త్యాగాలకు విలువ లేకుండా పోయింది. కేవలం ధనం ఉంటే అన్నీ జరిగిపోతాయి అనేటువంటి దాంతో ధర్మం 4 పాదాల మీద నడకుండా కుంటికాలతో నడుస్తోంది. అయినప్పటికీ కుంటికాలతో నడుస్తున్న ధర్మం మళ్ళీ బతుకుతుందని చెప్పడానికి ద్రోణరాజు సత్యనారాయణ గారి 20వ జయంతి వాళ్ళ మనం కన్నుగా చెప్పొచ్చు. ఈ 3 జిల్లాల యొక్క అభ్యున్నతి, ఈ విశాఖపట్నం యొక్క మంచి చెడులు ఎప్పుడు చూశారు. అటువంటి వ్యక్తికి వాళ్ళ మరలా మేము నివాళులర్పించి మేము పునరంకితం చేసుకుని ఇంకా సేవ చేస్తే గౌరవం లభిస్తున్నటువంటి భావాన్ని మేము పొందుతున్నామని చెప్పి అందరూ కూడా మేము మనవి చేస్తూ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డెవలప్మెంట్ ఈరోజు చూస్తా ఉన్నాను గారు. 4 సీనర్స్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు, ఈజ్ అడోర్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే, మెచ్చుకునేవారే. అలాంటి మహానాయకుడు మనవుడు ఈరోజు మనం శ్రీనివాసరావు గారు చూస్తే నాకు అర్థమవుతుందన్నమాట. శ్రీనివాసరావు చూస్తే ద్రోణరాజు శ్రీనివాస్ గారు చూశారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఓకే, మీరు సాఫ్ట్ ఉండకూడదని చెప్పేసి నేను చెప్తానమాట. సత్యనారాయణ గారి దూకుడు ఉండాలి. ఎందుకంటే అది ద్రోణరాజు సత్యనారాయణ గారి యొక్క నాయకత్వ లక్షణాలు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. జయంతి రోజు నాడు ఇప్పుడు శ్రీనివాసరావు గారిని